సారీ అండి, ట్రాఫిక్ జామ్ అయింది. పర్లేదండి. తీసుకుంటారా? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. కోక్. కోక్. బేరా 2 కోక్స్. మీరేదో మాట్లాడాలన్నారు. తీసుకోండి. మీరు తీసుకోండి. చెప్పండి. వాలంటైన్స్ డే కదా, నేను కార్డ్ డిజైన్ చేశాను. చాలా ఫీల్ అయి చేశానండి. అది మీకు చూపించి మీ ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా, అందుకే మీకు ఇంత మంచి ఐడియాస్ వస్తున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్స్ని, ఒంటరితనాన్ని ఈ కార్డులో ఎక్స్ప్రెస్ చేశాను. నాకు సంబంధించిన వరకు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మా అమ్మ. చిన్నప్పుడే పోయింది. ఆ తర్వాత స్ట్రీట్ డ్రాయింగ్స్, హోర్డింగ్స్ వేస్తూ ఒక విజువలైజర్గా గుర్తింపు వచ్చింది. ఫ్రెండ్స్ పెరిగారు. కానీ మా అమ్మ పోవడంతో వచ్చిన ఒంటరితనం మాత్రం ఇంకా పోలేదు. మీ అమ్మగారు లేకపోయినా ఆవిడ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంత పైకి వచ్చారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ పోయి చాలా సంవత్సరాలైనా ఏదో ఇప్పుడే పోయినట్టు అనిపిస్తుంది. చాలా మందిలో మా అమ్మ పుల్లలు కనిపిస్తాయి. అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీ బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు అమ్మలేదు. కూల్ రవి, మీరేం బాధపడకండి. నా కాలేజ్కి టైం అవుతుంది. కార్డ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. వస్తాను. ఓకే, బాయ్. రవి, ఏమైందిరా నీకు? ఇంతకుముందు ప్రొఫెషన్ గురించి చెప్తే వేరే దేని గురించి ఆలోచించేవాడు కాదు. అలాంటిది ప్రొఫెషన్ పక్కన పెట్టి వేరే దేని గురించి ఆలోచిస్తున్నా? నిజమేరా, దీనివల్ల ప్రొఫెషనల్గా కొంత నష్టపోవచ్చు, కానీ పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నా. చిన్నప్పుడు ఏదో మిస్ అయింది, అదే దొరికిన ఫీలింగ్. శశి గురించా? ఎగ్జాక్ట్లీ. ఒక అమ్మాయి ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదురా. ఆ ఫీలింగ్ రియల్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదురా, రేపే వాలంటైన్స్ డే. ఈ విషయం రేపు అమ్మాయికి చెప్పబోతున్నా. ఓకేరా, ఆల్ ద బెస్ట్. నాన్న, ఏంటి ఎదుగుతున్నా? ఏంటి వెతుకుతారు? డబ్బులు వెతుకుతారు. పండుగ పూట చిన్నపిల్లలకి చేర్పిస్తున్నారు మీరు అందరూ. నీకు ఎవరైనా బీపీ ఉందా? ఏంటి బీపీ అని మాట్లాడుతావు? అసలు వాలంటైన్స్ డే గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? పోనీ నీకు తెలుసు చెప్పు. నాకు చాలా తెలుసు. ఈ రోజు వాలంటైన్స్ డే కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలకు గిఫ్ట్ ఇస్తారు, బొకేలు ఇస్తారు. నిమ్మి నాకు ఇస్తుంది, నేను నిమ్మికి ఇస్తాను. అసలు ప్రపంచంలో ప్రేమికులు చాలా ఉంది. అంతే కదా? అంతే. నాకు తెలుసు చెప్పనా? చెప్పు. వాలంటైన్స్ డే అంటే ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన సెయింట్ ఫ్రాన్సిస్ వాలంటైన్ అనే రోమన్ బిషప్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినంగా సెలబ్రేట్ చేస్తారు. మరింత తెలిసిన డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తావు నువ్వు? చెప్పాను కదరా, బ్యాంకులో వేశానని. హలో. హాయ్ రవి. హాయ్ నేమి. హ్యాపీ వాలంటైన్స్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఒకసారి సజీ ఫోన్ ఇవ్వా. తను ఎక్కడ ఉంది? ఊరెళ్ళింది కదా? ఊరెళ్ళిందా? 1 వీక్. హలో రవి, ఏమైందిరా నీకు? ప్రిపేర్ అయితే ఊరెళ్ళిపోయిందంట. నువ్వు లవ్ చేస్తే ఊరు వెళ్ళకూడదా? కనీసం ఫోన్ అయినా చేయాలిగా. తను కూడా ఫోన్ చాలా సార్లు ట్రై చేసి ఉంటుంది, దొరకఉండదు. నాకు తెలుసు కదా. డీప్ లవ్ లో ఉన్నప్పుడు కొన్నాళ్ళు దూరంగా ఉంటే బాగుంటుందిరా. ఎంజాయ్. అమ్మ అంకుల్, నీలో ఇంత డెప్త్ ఉందా? డబ్బులు లేకపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుందా? ప్లీజ్ అమ్మాయిలు అబ్బాయిలు డిస్కో దిక్కులు. అయ్యో ప్లీజ్ ఒప్పుకోరా.